అస్సోం చూసుకున్నట్టయితే మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ 64. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 98 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 26 సీట్లలో ఆధిక్యం, మిగిలిన వారు 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. సో ఇక్కడ అస్సాంలో మూడోసారి హైట్రిక్ గా హేమంత్ బిశ్వ శర్మ కాషాయ జెండా విగ్రహించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అక్కడ అక్రమ చొరబాటుదారులని కట్టడి చేయడంలో హేమంత్ బిశ్వ శర్మ విజయవంతంగా వర్క్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ కూడా అస్సాంలో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా 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 పెరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో రెస్పాన్సిబిలిటీ విషయంలో కావచ్చు, తర్వాత క్రైమ్ విషయంలో కావచ్చు, అప్పటి ప్రభుత్వాలకి హేమంత్ బిశ్వ శర్మ వచ్చినప్పటి నుంచి పాలన వేరు. అందుకని దాదాపుగా హైట్రిక్ గా అస్సాంలో గెలవడం అనేది జరిగింది. సో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ గెలిచే సీటే అస్సాం పుడిచేర్చి అన్నారు. సో అస్సాంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి ఎగిరిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ పుడిచేర్చి మొత్తం సీట్లు 30, మ్యాజిక్ ఫిగర్ 16. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మిగిలిన వారు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ తమిళనాడులో హైలైట్ ఏంటంటే విరంగంబక్కం నియోజకవర్గంలో విజయ్ కార్ డ్రైవర్ కొడుకు శంబరినాథన్ ముందుంజలో ఉండడం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు. బెంగాల్, అస్సాం పుడిచేర్చిలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా కొనసాగుతుంది. అస్సాంలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ విజయ పయనం. కేరళలో యూడీఎఫ్ స్పష్టమైన ముందుంజ. తమిళనాడులో టీవీకే భారీ ఆధిక్యంతో కొత్త సమీకరణాలు సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త రాజకీయ దశని సూచిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇది భారతీయ జనతా పార్టీ అలాగే విజయ్ కి ఈ 2 ఎలక్షన్స్ మాత్రం కలిసి వచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.